రోజు రాజభవన్లో గణతంత్ర దినోత్సవం సందర్భంగా గౌరవ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఇచ్చిన తేనీటి విందు కార్యక్రమం అత్యంత వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి, తెలంగాణ రాష్ట్ర హైకోర్టు యాక్టింగ్ ప్రధాన న్యాయమూర్తి సుజయ్ పాల్, బొగ్గు మరియు గనుల మంత్రి జి కిషన్ రెడ్డి, కన్హా శాంతివనం వ్యవస్థాపకులు కమలేష్ డి పటేల్, రాష్ట్ర కేబినెట్ మంత్రులు, పలువురు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు, అనేక మంది రాష్ట్ర ప్రముఖులు హాజరయ్యారు. ముందుగా ఈ కార్యక్రమంలో గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 ఎంపికైన సభ్యులకు గవర్నర్ చేతుల మీదుగా అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమం జరిగింది. గవర్నర్ ప్రతిభా పురస్కారాలు 2024 అవార్డులకు ఎంపికైన సభ్యుల వివరాలు: ప్రత్యేక జీవితకాల సాఫల్య పురస్కారం డాక్టర్ జి చంద్రశేఖర్ రెడ్డి ఐఎఫ్ఎస్ వ్యక్తిగత విభాగం, దుసర్ల సత్యనారాయణ పర్యావరణ పరిరక్షణ, అరికపూడి రఘు వికలాంగుల సంక్షేమం, ఎంఎస్ జీవన్జీ దీప్తి ఆటలు మరియు క్రీడలు, పిబి కృష్ణభారతి సంస్కృతి, ప్రొఫెసర్ ఎం పాండురంగారావు సంస్కృతి సంస్థాగత విభాగం, ధ్రువాన్స్ ఆర్గనైజేషన్ పర్యావరణ పరిరక్షణ, ఎల్వి ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ వికలాంగుల సంక్షేమం, ఆదిత్య మెహతా ఫౌండేషన్ ఆటలు మరియు క్రీడలు, సంస్కృతి ఫౌండేషన్ సంస్కృతి.